సంగతి మర్చిపోయాను. నమస్కారం, నా పేరు బాబీ భగత్, నెల్లూరు రూరల్ 36వ డివిజన్ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్. ఈరోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు కానీ లేదా రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఏ సమస్యల గురించి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు. ఒక్క నెల్లూరు రూరల్లో 36వ డివిజన్కి సంబంధించినటువంటి సమస్యల గురించి ఈరోజు అందరికీ తెలియజేయాలని చెప్పి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అభివృద్ధి అనేది దేవుడెరుగు. ఈ 36వ డివిజన్ ప్రత్యేకంగా సమస్యల వలయంలో చిక్కుకోబోయిందని ఖచ్చితంగా చెప్పాలా. ఎందుకంటే 2025 5వ నెల 15వ తేదీ 1,50,00,000కి సుమారు 1,50,00,000కి శిలాఫలకం వేసి ఈ సిమెంట్ రోడ్డు కావచ్చు, లేదంటే సీసీ డ్రైన్లు కావచ్చు, వీటన్నిటి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ కాలువలు కానీ లేదా ఈ రోడ్డు కానీ పూర్తిగా పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చి ప్రజలకు వాడుకలోకి వచ్చి సుమారు 6 నెలల టైం కూడా పట్టలేదు. వెంటనే ఈ రోడ్డు పూర్తయినటువంటి నెల 1 నెలకి మినరల్ వాటర్ ఆయన వచ్చాడు. ఈ మినరల్ వాటర్ ఆయన వచ్చి ఇంటింటికి మినరల్ వాటర్ అని చెప్పని వాళ్ళ ఇష్టానుసారంగా ఇళ్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ పగలగొట్టి మినరల్ వాటర్ అని చెప్పారు. ఆయన పోయిన ఒక 15 రోజులకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పి ఇంకొక ఆయన వచ్చాడు. ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆయన వచ్చి మిగిలిన సర్వ కొరవ ఆయన మొత్తం పగలగొట్టిపోయాడు. ఈ రోడ్డుకి సుమారు 50 లక్షల నుంచి 60 లక్షల మధ్యలో అయింది. ఇది కేవలం అధికారుల యొక్క సమన్వయ లోపమా, లేదంటే కాంట్రాక్టర్ ని బతికిచ్చేందుకు ఈ అధికారులు ఈ నాయకులు చేస్తున్నటువంటి ప్రక్రియ? ఎందుకంటే పసిబిడ్డను అడిగినా చెప్తాడు, ఒక ఏరియాలో మినరల్ వాటర్ లాగాలా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయాలా, రోడ్డు వేయాలా అంటే ముందు ఏ పని చేయాలా, తర్వాత ఏ పని చేయాలా, తర్వాత ఏ పని చేయాలని ఒక పసిబిడ్డను అడిగినా కూడా చెప్తాడు. ఈ రోజు ఈ రోడ్డుని ఇష్టానుసారంగా సర్వనాశనం చేసి 50 లక్షల రూపాయలు విలువైనటువంటి రోడ్డును వేస్తే కనీసం 6 నెలలు కూడా పూర్తి కాకముందే వాళ్ళ ఇష్ట ప్రకారం ధ్వంసం చేసి డబ్బులను దుర్వినియోగం చేశారు. ఖచ్చితంగా సంబంధిత అధికారులు దీని మీద స్పందించాలా, ప్రజలకు వివరణ ఇయ్యాలా, నాయకులు స్పందించాలా. ఇది ప్రధానమైనటువంటి నదుల దుర్వినియోగం సంబంధించిన సమస్య. మరో సమస్య నెల్లూరు రూరల్ 36వ డివిజన్లో విద్యుత్ సమస్య. ప్రజల ప్రాణాలతో విద్యుత్ అధికారులు చెలగాటం ఆడుతున్నట్టు కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది. మన ఎన్జీబీ మాల్ దగ్గర నుంచి ఇటు ఎర్రైట్ యాంగిల్ వైఎస్ఆర్ బొమ్మ వరకు ఈ డివిజన్ పరిధి. ఈ డివిజన్ పరిధిలో ప్రతి దగ్గర కూడా ట్రాన్స్ఫారమ్స్ అనేది రోడ్డు మీద రోడ్డు వేసి ఆ ట్రాన్స్ఫారం నేలకి 2 అడుగులు 3 అడుగులు 4 అడుగులు ఎత్తులో ట్రాన్స్ఫారంలు పసిపిల్లవాడు ఆడుకుంటూ చెయ్యెత్తితే ఆ పిల్లోడికి తగిలేటటువంటి ప్రమాదకర ఎత్తులో ఉన్నాయి. ఎక్కడ కూడా అధికారులు వర్షాకాలం వస్తుంది, కనీసం పిల్లకాయలు ఆడుకుంటుంటారు, తెలుసో తెలియకో ఆ విద్యుత్ తీగలని పట్టుకున్నా లేదు ప్రమాదవశాత్తు వాటి మీద పడినా ప్రాణాలు పోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి విద్యుత్ అధికారులు కూడా ఖచ్చితంగా వాటికి శాశ్వత పరిష్కారం చూపించి ప్రతి ట్రాన్స్ఫార్మర్ను కూడా దిమ్మెలు లేపి వాటిని పైకి ఎత్తి ప్రతి ఒక్క కరెంటు తీగను కూడా పిల్లలకు అందకుండా భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. ఈ సమస్య కూడా ఎప్పుడు లోపల పరిష్కరిస్తారో కూడా నాయకులు చెప్పాల్సినటువంటి బాధ్యత అనేది ఉంది. తర్వాత డివిజన్ లో మెయిన్ గా ఉన్నటువంటి రామయ్య బడి అనేటటువంటి స్కూలు గత ప్రభుత్వంలో నాడు నేడు కింద ఎక్కడైతే పూత పనితో ఆగిందో, ఎక్కడైతే టైల్స్ తో ఆగిందో, ఎక్కడైతే సున్నాల దగ్గర ఆగిందో ఈ రోజుకి అక్కడే ఉంది. సుమారు 2.5 సంవత్సరం అవుతున్నా ఇసుక రేణు అంత పని కూడా ముందుకు పోయిన దాఖలు లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ముద్దుల కొడుకు నారా లోకేష్ విద్యా వ్యవస్థ గురించి చెప్పేవన్నీ బోగస్ అని ఈ యొక్క స్కూల్ ని ఉదాహరణగా చూపించవచ్చు. ఎందుకంటే కనీసం తలుపులు లేవు, కిటికీలు లేవు, వసతులు లేవు. దాని గురించి ఈ రోజుకి కూడా ₹1 వచ్చిన పాపాన పోలేదు, దాన్ని డెవలప్మెంట్ చేసిన పాపాన పోల. దాన్ని కూడా ఎప్పుడు లోపల పూర్తి చేస్తారో ఈ అధికారులు ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది. తర్వాత పారిశుద్ధ్యం. మన నెల్లూరు చెరువు కాడి నుంచి కనెక్టివిటీ కాలువ 36వ డివిజన్ లో కనెక్టివిటీ కాలువ వస్తుంది. అభివృద్ధిలో భాగంగా ఆ యొక్క కాలువని డెవలప్ చేస్తూ ఆ యొక్క వచ్చేటటువంటి నీటి పారుదలని ఆపున్నారు. ఈ ఆపిన కారణంగా ఈ డివిజన్ లో వెళ్ళేటటువంటి కాలువ మొత్తం కూడా చెత్త చెదారంతో పేరుకోపోయి దోమలు అధికంగా ఈ కనీసం నెలకొకసారన్నా పిచికారీ చేద్దామే, దోమల మందు కొడదామే, లేదంటే ఆయిల్ బాల్ చేద్దామే అని కూడా ఎక్కడా లేకుండా దోమల బెడదతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి అనేది ఎవరు అభివృద్ధికి అర్థం కాదు. అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు ఖచ్చితంగా స్థానికులకు ఇబ్బందులు అనేవి ప్రతి దగ్గర ఉంటాయి.
కానీ ఆ ఇబ్బందులకు శాశ్వతంగా కాకపోయినా తాత్కాలికంగా పరిష్కారం అయినా చూపాలా. దాన్ని చూస్తే పారిశుద్ధ్యాన్ని అలాగే వదిలేశారు. తర్వాత ఇంటింటికి మినరల్ వాటర్ అని చెప్పారు. ఇంటింటికి మినరల్ వాటర్ అని చెప్పి మున్సిపాలిటీ అధికారులు ప్రతి ఒక్కరి దగ్గర నీటి పన్ను వసూలు చేస్తున్నారు. నీటి పన్ను వసూలు చేసి ఆ కుళాయిలు ఎక్కడ చూసినా కూడా సైడ్ ఉన్నటువంటి పిల్ల కాలువల్లో వదిలేస్తున్నారు, రోడ్ల మీద వదిలేస్తున్నారు. అవి ఇంటింటికి కుళాయిలా, ప్రతి ఇంటి ముందు మున్సిపాలిటీ కుళాయా అనేది కూడా చెప్పాలా. ఎందుకంటే ఇంటింటికి కుళాయి అన్నప్పుడు ఇంటింటికి కనెక్షన్ ఇవ్వాలా. కాలువల్లో వదిలేస్తున్నారు, రోడ్ల మీద వదిలేస్తున్నారు. వాటి వల్ల చేసిన ఆయన మళ్ళీ దాన్ని సక్రమంగా చేయకుండా వదిలేసినందువల్ల ఇప్పటికే కనీసం ఆ నీళ్లు కూడా ఇంకా పూర్తిగా రాలా, ఆ పైపులన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా నాయకుల యొక్క స్వలాభం కోసం చేస్తున్నారా, లేదు కాంట్రాక్టర్లు బతికించేందుకు చేస్తున్నారా, లేదు నాయకులు కాంట్రాక్టర్లు అధికారులు యొక్క లోపాయకారి ఒప్పందాల కోసం చేస్తున్నారో కూడా ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అలాగే ఎన్టీఆర్ సృజన స్రవంతి యోజన, ఈ ఎన్టీఆర్ సృజన స్రవంతి యోజన అనేటువంటి పథకం తెలుగుదేశం పార్టీ పెట్టింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం శుద్ధి చేసినటువంటి నీరుని 20 లీటర్ల నీరుని 2 రూపాయలకే ప్రజలకు అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇటుపక్క రోడ్డుకి అవతల చూసుకుంటే 39వ డివిజన్ లో ఈ పథకం అమల్లో ఉంది. అవుట్ పక్క చూసుకుంటే 40వ డివిజన్ లో ఈ పథకం అమల్లో ఉంది. 36వ డివిజన్ లో రామాయబడి పక్కన ఎన్టీఆర్ సుజల సెవంత్ యోజన కింద పెట్టినటువంటి పథకం ద్వారా పెట్టినటువంటిది ఈ రోజుకి అది వాడుకలోకి రాలేదు. తుప్పుబట్టి నిర్వీర్యం అయిపోయి ఈ రోజు అది దేనికి పనికి రాకుండా పోతుంది. దాన్ని కూడా పక్క డివిజన్ లో అమల్లో ఉన్నటువంటిది ఈ డివిజన్ లో ఎందుకు అమల్లో లేదో కూడా, ఎప్పుడు లోపల దాన్ని ప్రారంభిస్తారో కూడా సంబంధిత అధికారులు నాయకులు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతనే ఉంది. 36వ డివిజన్ లో ప్రధానమైనటువంటి సమస్య శిథిలా వ్యవస్థకు వచ్చినటువంటి పోలీస్ క్వార్టర్స్. ఈ శిథిలా వ్యవస్థకు వచ్చినటువంటి పోలీస్ క్వార్టర్స్ ని పోలీసుల దృష్టికి తీసుకోపోవడం జరిగింది, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకోపోవడం జరిగింది, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోపోవడం జరిగింది. ఇది ఈ రోజుకి ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి సమస్య కాదు, గత 10 ఏళ్ల నుంచి అదే సమస్య ఉంది. సాయంత్రం 6 అయితే మహిళలు అటు పోవాలన్నా పోలేని పరిస్థితి. చుట్టుపక్కల చూస్తే చెట్లు, రాళ్లు, రప్పలు, కుక్కలు, పందులు ఇష్టానుసారంగా చేరిపోయి దుర్వాసన, దుర్గంధం, పురుగులు, పావులు చేరి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రోజు ఒకటే అడుగుతా ఉన్నాం, ఇది నెల్లూరు ఊరు చేరలేదు, నెల్లూరు నగర నడిబొడ్డున నెల్లూరు రూరల్ కి మధ్యలో ఉన్నటువంటి ఆ శిథిలా వ్యవస్థకు వచ్చినటువంటి పోలీస్ క్వార్టర్స్ వల్ల అనేక మంది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులకు గురవుతా ఉంటే ఈ రోజు ఎందుకు ఏ అధికారి కూడా ఏ నాయకుడు కూడా దానికి శాశ్వత పరిష్కార మార్గం చూపలేకపోతా ఉన్నారో కూడా ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి ఒక్క సమస్య కూడా ఏదో ఊరికనే మేము బురద జల్లేందుకో లేదంటే ఊరికనే చెప్పామన్నది కాదు. రియాలిటీలోకి వస్తే ప్రతి ఒక్క సమస్య కూడా మీకు అక్కడ కంటికి కట్టినట్టు కనిపిస్తా ఉంటుంది. ఇవన్నీ సమస్యలు కూడా పరిష్కరిస్తారా, పరిష్కరించలేరా? పరిష్కరించలేకపోతే ఎందుకు పరిష్కరించలేరు, దానికి గల కారణాలన్నా ప్రజలకు చెప్పండి. లేదు పరిష్కరించే పని అయితే ఎప్పుడు లోపల పరిష్కరిస్తారన్న ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ యొక్క సమస్యల మీద ఖచ్చితంగా మీరు కానీ స్పందించకపోతే, ఈ సమస్యలను పరిష్కార మార్గం చూపకపోతే ఖచ్చితంగా సంబంధిత విద్యుత్ కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, పోలీస్ కావచ్చు, రెవెన్యూ ఏదైతే సమస్య అయితే ఉందో ఆ సంబంధిత కార్యాలయాలను కూడా మేము ముట్టడిస్తామని చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.